నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మనము ఇదివరకు ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నట్టే ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత మనం కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమైంది కాబట్టి అక్కడ జరిగేటువంటి ఈ దాడులు చాలా కొంచెం ఆందోళన కలిగిస్తున్నాయి. అది ఒకరోజు కాదు, 4-5 రోజులు కంటిన్యూస్గా ఈ దాడులు జరగడం అనేది, తర్వాత ప్రైమ్ మినిస్టర్ గారు కూడా అమిత్ షాతో మాట్లాడడం, ఆయన రివ్యూ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో శాంతి భద్రతలు కాపాడంలో చాలా కీలకమైనటువంటి పాత్ర వహించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంటోంది. దీని మీద మళ్ళీ మీ యొక్క స్పందన ఒకటి. మీరు అన్నట్టు కాశ్మీరు ఇప్పుడే కాదు, మొదటి నుంచి అంతర్భాగమే. మొన్న 370 తీసేయడంతో స్పెషల్ స్టేటస్ ఒకటి పోయింది, అంతేగాని అంతర్భాగం రైట్ ఫ్రమ్ 1947 48లోనే ఇప్పుడు విలీనమైందో. హరి సింగ్ గారు రాజా ఆఫ్ కాశ్మీర్ ఎప్పుడైతే ఈ పాకిస్తాన్ సైడ్ నుంచి ఈ టెర్రరిస్టులు అందరూ వచ్చి బేసిక్గా బెలూచి నేషనలిస్ట్ అనమాట చిన్న ఎంకరేజ్ చేసి పంపించాడు, ఇర్రెగ్యులర్ ఫోర్స్ కింద పోయి ఆక్యుపై చేయమని. వాళ్ళు వచ్చి రావడంతో ఇంక భయపడిపోయి ఇండియన్ యూనియన్కు యాక్సెప్ట్ చేశాడు. లేకపోతే ఆయన కూడా సపరేట్ కంట్రీగా ఉంచుకుందామనే ప్రయత్నం చేశాడు. సో యాక్సెప్ట్ చేసినప్పటి నుంచి మనతోనే ఉన్నది. అన్ఫార్చునేట్ అప్పుడు నెహ్రూ గారు అది యునైటెడ్ నేషన్స్కి తీసుకుపోయి కాంప్లికేట్ చేసుకోకుండా ఉండుంటే చేసి రియల్గా మిలిటరీ యాక్షన్ కానీ మొదలుపెట్టుంటే మొత్తం కాశ్మీర్ మందే అయి ఉండేది. అదొక పెద్ద తప్పిదం. ఇప్పుడు ఈ సడన్గా ఈ యాక్టివిటీ పెరగటానికి కారణం ఏంటి? ఒక ప్యాటర్న్ అయితే బాగా అనిపిస్తున్నది. నిన్న జరిగినటువంటి టెర్రరిస్ట్ యాక్టు కాశ్మీర్ లోయలో జరగలేదు, జమ్మూలో జరిగింది. వైష్ణవదేవికు ఎక్కడికొక హిందూ టెంపుల్కు పోతున్నటువంటి వాళ్ళ మీద అటాక్ అయింది. ఒకటి, కాశ్మీర్ లోయ వరకు ఇవి రావచ్చు అనే దృష్టితో ఒక సిస్టమేటిక్గా జల్లెడబట్టేసి సెక్యూరిటీ కవర్ వేసేసారు. సో అక్కడ చేయటం అంత కుదరటం లేదు, అందుకని ఇటుకు షిఫ్ట్ అయినట్టున్నారు. అదొకటి. రెండోది, కాశ్మీర్ లోయలో వీళ్ళు కనుక ఇట్లాంటి యాక్టివిటీ చేస్తే ప్రజల నుంచే రియాక్షన్ వస్తుంది. ఎందుకు? అక్కడికి వచ్చే టూరిస్టుల మీద వాళ్ళ చాలా ఆదాయం వస్తుంది, లైవ్లీహుడ్లు డిపెండ్ అయి ఉన్నాయి. అక్కడ కనుక ఇట్లాంటి అటాక్ టూరిస్టుల మీద చేసి ఉంటే ప్రజల నుంచి బాగా రియాక్షన్ వచ్చేది. అందుకని జమ్మూను చూస్ చేసుకున్నట్టున్నారు. బట్ జమ్మూలో ఉన్న పెక్యులారిటీ ఏంటంటే, జమ్మూ హిందూ మెజారిటీ అయినా కొన్ని సెక్షన్స్లో ముస్లిమ్స్ బాగా ఉన్నారు. అంటే వీళ్ళకి కాస్త బ్యాకింగ్ దొరికేటటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడు దీన్నైతే మొత్తం చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. కాశ్మీర్లో ఏ రకమైన స్ట్రాటజీతో టెర్రరిజాన్ని ఎలిమినేట్ చేశామో అదే స్ట్రాటజీని ఇప్పుడు ఇక్కడ జమ్మూలో కూడా ఇంప్లిమెంట్ చేయమన్నారు. సెక్టర్ వైజ్గా డివైడ్ చేసి మొత్తం జల్లెడబట్టే విధానం ద్వారా. బట్ బేసిక్గా పాకిస్తాన్ హ్యాండ్ ఎక్కడున్నదో తెలుసుకొని దానిని తుంచేనంత వరకు ఈ సమస్య ఇట్లాగే కొద్దిగా హెచ్చు తగ్గులతో కొనసాగేటటువంటి అవకాశం ఉన్నది. రెండోది, స్లోగా కాశ్మీర్ లోయలో కూడా అదర్ పాపులేషన్ రావడానికి ఎంకరేజ్ చేయాలి, పరిస్థితులను కల్పించాలి. ఇప్పుడు 370 తీసేసిన తర్వాత ఎవరైనా పోయి అక్కడ భూములు కొనుక్కోవచ్చు. సో ఆ రకమైన డెమోగ్రాఫిక్గా కొంత చేంజ్ కోసం చూడకపోతే ఎప్పటికైనా ఈ ప్రాబ్లం ఇట్లాగే ఉండిపోయే అవకాశం ఉంది. దానికోసంగా ఒక కాన్షియస్ పాలసీ ఒకటి గవర్నమెంట్ అమలు పరచాల్సినటువంటి అవసరం ఉంది. అఫ్కోర్స్ దాంట్లో ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. టెర్రరిస్ట్ వాళ్ళని అటాక్ చేస్తారు వచ్చి, దానిని రక్షణ కల్పిస్తూ ఎట్లా ప్రొఫైల్ను కూడా మార్చే విధానాన్ని చూడాల్సినటువంటి అవసరం అయితే ఎప్పటికైనా ఉన్నదండి. త్వరలోనే శాంతియుత వాతావరణం ఏర్పడుతుందని ఆశిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.